బాబు నేను నాగర్కోవిల్ నుంచి పేరెంట్ మధురై వెళ్తున్నా స్వామి. స్వామి అంటున్నా, ఒక్కోసారి నానా వస్తుంది. దాని గురించి ఏమి ఇబ్బంది పడమాకండి స్వామి. ఎందుకంటే మాల్లో అప్పుడున్నా ఇప్పుడేం మాల్ తీసాను కదా. అప్పుడేమో వీడియోలు పెట్టడానికి కుదరలేదు, ఇప్పుడు వీడియోలు పెడుతున్నా. సో నానా అంటానే ఉంటా. ఇది చాలా బాగుంటుంది నాన్న. అసలు వీడియో ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఆ స్వామి అనలేదని చెప్పి మీరేం అనుకోవద్దు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వెళ్తా ఉంటే ఇక్కడ బ్లెస్డ్ గంగా శ్రీ సదై కాళీ అమ్మన్ ఆలయం కొడయూఆర్ గ్రామ్ సీతాపట్టి అనే విలేజ్లో అక్కడ ఆగుదాం అనుకున్నా నైట్. కానీ బాగుంది, ప్లేస్ అయితే బాగుంది. కాకపోతే నాకు టైం చాలా ఉంది కదా అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అన్న. వెళ్ళిపోయి ఇక ముందు ఎక్కడో చూద్దాం అనుకున్నా. ఎక్కడో దొరుకుద్ది, ఎక్కడో చోట దొరకకుండా ఉండదు. మీకు ముందు చూపిస్తారా అది నేను ఎక్కడ పడుకుందో ఏంటి కూడా. అది చాలా బాగుంటుంది నాన్న. అసలు యాత్ర అంటే ఎంత బాగుంటుందంటే అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందన్న, అనుభవించకుండా చూస్తే తెలియదు. ఇగో ఇది వచ్చే దోవలో ట్రాక్టర్ల కంపెనీ కనపడింది. ట్రాక్టర్ల మట్టికి బాగా వెళ్తున్నాయి నాన్న. రైతులకి మంచి ఉపయోగం ఇది. అది ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ ఫ్యాక్టరీ కూడా. అదో ఇగో సేంద్రీలు కూడా చూడండి. అసలు సేంద్రీలు ఇక్కడి నుంచి ఎట్లా ఉంటాయంటే మామూలుగా ఉండవు నాన్న. ఇక్కడి నుంచి కేరళ తిరిగి వచ్చే వరకు కూడా మీకు ఎన్ని వీడియోలు పెడతానో అన్ని వీడియోలు పెడతా. అలా సేంద్రీలు చూడలేరు నాన్న. మీరు మామూలుగా బస్సుల్లో వెళ్తారో, ట్రైన్లో వెళ్తారో, ఆఖరి బళ్ళు కూడా వేసుకొని వెళ్తారు. మీరు అయినా కానీ ఇట్లా చూడలేరు. చూస్తారు కానీ క్షణాల్లో వెళ్తారు. నేను తీసేది మీకు చక్కగా క్లియర్గా ఉంటుంది. ఇక దీంట్లో స్నానం చేశానన్న. నిన్న స్నానం చేయలే. నేను స్నానం చేయకపోయినా అట్టగే వెళ్ళిపోతున్నా. ఏంటంటే ఇక భక్తి అంటే భక్తే, రక్తి అంటే రక్తే, ముక్తి అంటే ముక్తే. ఏ చేసే టైంలో అది చెయ్యాలి, మనకు కుదరినప్పుడు అంతే. ఇక చూడండి ఎట్లా ఉందో. అసలు న్యాచురల్ ఎట్లా ఉంటుందంటే ఇక ఈ సోమలందరూ చూడండి. ఎక్కడ వీళ్ళు బెంగళూరు నుంచి వస్తున్నారు, మధురై వెళ్తున్నారు. వీళ్ళందరూ నన్ను కలవటానికి ఎంత హ్యాపీగా ఉన్నారో నాకు అంత హ్యాపీగా ఉంది. అసలు చాలా బాగుంది నాకు యాత్ర. అసలు ఇవన్నీ వీడియోలు అప్పుడు పెట్టాల్సింది. నాకు ఏదో ఏమంటారు ఇటు అమ్మ స్వామి శరణ స్వామి, నాకు బూతులు వచ్చేస్తాయి. మాలు తీసానంటే బూతులు వస్తాయి. అదే ఏమంటారు వైఫై నెట్ ఏదో అంటారు కదా, అవన్నీ నాకు తెలియదబ్బా. నేనేదో నాకు తెలిసిన భాషలో చెబుతూ ఉంటా. అవన్నీ అర్థం చేసుకోండి, మీరే అర్థం చేసుకుంటారులే. ఇక ఇక్కడ గంటసేపు కూర్చున్నా. అసలు బాగుంటుంది నాన్న. అసలు సైకిల్ యాత్రలో అనుభవిస్తుందంటూ ఏముండదు నాన్న. ఇక వచ్చేసే ఇక్కడ ఇక బీరకాయ చెట్టు చూడండి, నేతి బీరకాయ మనకి ఎంతో ఉపయోగం. ఇక వచ్చేసే మధురై అమ్మవారి గుడికి. మధురై అమ్మవారి గుడికి వచ్చి ఇక వర్షనే చూపిస్తాను నాన్న. మీరు చూడండి, నేను మర్చిపోయినా కానీ ఏదో నార్త్తో ఏదో చెప్పాడు కదా, నార్తే అనుకుంటా. నార్తే కనపడుతుంది నాకు కొద్దిగా. ఇక చుట్టూ ప్రదక్షిణ అయితే సైకిల్తో చేసానన్న. సైకిల్తో ఒక ప్రదక్షిణ చేసి పోలీసులు ఎంత వద్దన్నా కానీ నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్తున్నా అని చెప్పి మొత్తానికి ఒక ప్రదక్షిణ చేసి ఒక బట్టల కొట్టు కనపడింది.
ఆ బట్టల కొట్టు దగ్గర మొత్తం అన్ని సామాను పెట్టేసి వాళ్ళతో చెప్పి నేను ప్రదక్షిణ చేయటం మొదలుపెట్టాను నాన్న. అసలు నాకు గుడి చూస్తే అసలు తమిళనాడు గుళ్ళు ఎట్లుంటాయి నాన్న చెప్పలేను. అసలు ప్రదక్షిణలు చేయాలనిపిస్తుంది నాకు. అంత పెద్ద గుళ్ళు మన ఆంధ్రాలో తక్కువ ఉన్నాయి. ఎక్కడ కన్యా గుర్తురాదుగా నాన్న నాకు. కాళహస్తి గుడి కానీ ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి పెద్ద పెద్ద గుళ్ళు. ఆ గుళ్ళల్లో ప్రదక్షిణాలు చేస్తా నేను, అన్ని గుళ్ళలో ప్రదక్షిణాలు చేస్తా. కానీ నాకున్న ఒక్క జబ్బు మట్టికి ఒక్కటి ఉంది నాన్న. ఇదేదో ఇంకో గోపురం స్వామి నా అంటా ఉంటా. ఏమనుకోవద్దునా మీరు, నేను తప్పులు చేస్తూ ఉంటా, ఒప్పులు మాట్లాడుతూ ఉంటా, అవన్నీ మీరు పట్టించుకోవద్దు. మాల్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటా, మాల తీసి ఇచ్చాక ఇంకో రకంగా ఉంటా నాన్న. నాది మొండి భక్తి నాన్న. అలా ఏం భక్తో నాకే అర్థం అవ్వదు. మీకేం చెప్పండి నేను. అది మీరు ఏమైనా అర్థం చేసుకుంటే చెప్పండి కామెంట్లో. అసలు ప్రతి దేవుణ్ణి దర్శించుకోవాలనిపిస్తుంది, ప్రతి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలనిపిస్తుంది, ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, ప్రతిదీ మీకు క్లియర్గా చూపించాలనిపిస్తుంది. కాకపోతే నేను ఏంటో నాకు అర్థం అవ్వదు. దేవుళ్ళు చూడాలి, దేవుళ్ళని ధ్యానం చేయాలి, తిరగాలి. అది బయలుదేరినప్పుడే ఉంటుంది, మళ్ళీ ఉట్టప్పుడు ఉండదు నాన్న. ఒక యాత్ర మొదలు పెట్టానంటే నాకు బిగిన్ అవుద్ది. యాత్ర మొదలు పెట్టకపోతే అసలు దేవుడు ఎవడో అనుకుంటా నేను. ఇక భార్య పిల్లలు ఎవరన్నా గుడికి వెళ్దామంటే రెడీ. గుడి అన్ని పేరు వినపడితే నా చెవుల్లో ముందు వెళ్ళిపోవాలి. ఎంత ఖర్చు అయినా బాధలేదు, దాని గురించి ఆలోచిస్తాను. అదే ఈ భక్తి ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు. మీకేం చెప్పాలో నాకు అర్థం అవ్వదు. మీరు ఎట్లా పూజిస్తారో నాకు తెలియదు. కాకపోతే నా భక్తి ఇట్లాగే ఉంటుంది. ఎందుకునో మరి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అటు యేసు ప్రభువుని చూస్తా, యేసు ప్రభువుని మా అబ్బో నేను చిన్నప్పుడు నాకు పళ్ళు ఇదే ఏమంటారు పిప్పళ్ళు ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరే శిరోమణి పెద్దమ్మని ఒక ఆవిడ ఉండేది, రెడ్లు ఆవిడకి అసలు అవన్నీ తర్వాత చెబుతాలే. శిరోమణి అని గుర్తుంచుకోండి మీరు, తర్వాత వీడియోలో చెబుతా. కానీ నాకు అప్పుడు నమ్మకం, దేవుడు అంటే నమ్మకం. అప్పుడు ఆ యేసు ప్రభువుని ఆ నిమిషంలో అనుకున్నాను కాబట్టి నాకు నమ్మకం. అప్పుడు నాకు పన్ను నొప్పి తగ్గిపోయేది. ఇక్కడ అంతే. ఇగో ఈ చీరలు మళ్ళీ చెప్పటం మర్చిపోతా. ఈ చీరలు తీసుకెళ్దాం అనిపిస్తుంది, కానీ ఇక్కడి నుంచి అటు తీసుకెళ్ళినా అబ్బా బాగున్నాయి చీరలు, మట్టికి బాగున్నాయి. 370 రూపాయలు, 380 రూపాయలు, 390 రూపాయలు, భలే చౌకగా ఉన్నాయి. అంటే పెద్దవాళ్ళకి తగ్గట్టు పెద్దవాళ్ళే ఉన్నాయి, చిన్నవాళ్ళకి తగ్గట్టుగా చిన్నవాళ్ళకి ఉన్నాయి. అన్ని రేట్లలో ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కానీ అక్కడి నుంచి వచ్చేసి నైటు ఇక్కడ కుమారస్వామి టెంపుల్ ఒకటి కనపడింది స్వామి. ఇక ఆ గుళ్ళో ఆగామన్నమాట. ఆ స్వామిని అడిగితే ఇక ఉండమన్నారు. ఇక ఆ నైట్ అక్కడే ఉండి పెద్ద గుళ్ళల్లో నాకు ఎక్కడా చోటు దొరుకుతుంది స్వామి. పొరపాటును కూడా ఎంత పెద్ద గుడి అనుకుంటానో అక్కడ బాగుంటుంది అనుకుంటా, కానీ అక్కడెక్కడ పడుకుంటానికి మట్టికి చోటు దొరకదు, సైకిల్ పెట్టడానికి కుదరదు. అందుకని పెద్ద గుళ్ళలో ఉండటం చాలా తక్కువ. ఎంతవరకు నాకు బస్ స్టాండ్లు, అడవులు, లేకపోతే ఎక్కడన్నా రోడ్డు పక్కన ఎక్కడన్నా 2 రోడ్ల మధ్యన
పడుకుంటాం ఇవే నాకు. నా సైకిల్ యాత్ర నాకైతే బాగుందబ్బా. మీ అందరికీ ఎట్టుందో నాకు తెలియదు, కానీ నాకు అడవుల్లో పడుకున్నా, బస్ స్టాండ్లో పడుకున్నా, యాత్ర చేశాను, నాకు బాగుంది. ఇవన్నీ అసలు సిటీ చూడండి ఎంత బాగుందో. మధురై సిటీ చాలా బాగుంటుంది. ఇక అక్కడి నుంచి ఇక్కడ కుమారస్వామి టెంపుల్ ఉంది, ఇక తమిళంలో ఉంది. నేను ఈ ట్రాన్స్లేషన్ చేయలేదు, ఇది మీరు చూస్తే తెలుసుకోండి. తమిళ వాళ్ళకైతే అర్థం అవుద్ది. ఇక చాలా బాగుంది, గుడి కూడా చాలా బాగుంది. ఆ గుడి లోపల కూడా తీశాను, బయట తీశాను. అసలు చాలా బాగుంది అన్నమాట గుడి, అంత బాగుంది. ఇక మొత్తం గుడి అంతా తిరిగాను. చక్కగా లోపల అంటే వీడియోలు తీసిన తర్వాత డిలీట్ చేశారు వాళ్ళు. ఇక మళ్ళీ బయటకు వచ్చాక ఇక బయట తీస్తున్నా కొద్దిగా. శిల్పాలు చెప్పుకోవాల్సి అసలు భారతదేశంలో ఎక్కడా ఉండవు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు మట్టికి, కర్ణాటక కూడా ఉంటుంది. ఈ ఏరియాలో మట్టికి శిల్పకళని అసలు ఏం చెప్పుకోవాలో అర్థం అవ్వదు, అంత బాగుంటాయి శిల్పకళ. అంటే మా వృత్తి అదే జాతి కాబట్టి, విశ్వకర్మ జాతి కాబట్టి, ఇక మాకు అనిపించేది అది. శిల్పకళ అంటే మాకు అంత ప్రాణం. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూడండి అసలు గుడి ఎంత బాగుందో. అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు నాన్న నాకు, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆళ్ళ ఏళ్ళ అని కాదు, ప్రతి ఒక్క చోట కూడా ఎంత సహకరిస్తున్నారంటే అంత సహకరిస్తున్నారు. చక్కగా సైకిల్ పెట్టినా కానీ అలా చక్కగా చూసుకుంటా కూర్చుంటున్నారు. అసలు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. అసలు ఏదో తిరుగుతున్నాను అనిపిస్తుంది, మీకు బాధ అనిపిస్తుందేమో కానీ నాకు బాధ అనిపించట్లేదు నాన్న. కాకపోతే కొన్ని బాధలు చెప్పుకోకూడదు, చెప్పను కూడా. కొన్ని చోట్ల బాధలు అనిపిస్తాయి, బాధలు అనిపించకుండా దేవుడు కరుణిస్తాడుగా నాన్న. ఇక ఇది సిమెంట్ ఫ్యాక్టరీ నాన్న. ఇది అది దాటిన తర్వాత మళ్ళీ ఇదే కన్యాకుమారి వెళ్ళే దారిలో అన్నమాట. ఇది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కనపడింది, చాలా పెద్దదన్నమాట. వీళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారో, వాళ్ళ ఎంతమందిని ఆదరిస్తున్నారో ఉంటారు నాన్న. బిజినెస్ మ్యాన్లని వాళ్ళు సంపాదిస్తున్నారని చెప్పి మనం ఏదో బాధపడతాం. వాళ్ళ సంపాదన కాదు మనం ఆలోచించేది, వాళ్ళ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో, ఎంతమందిని ఆదుకున్నారో, ఇదొక్కటే ఆలోచించాలి నాన్న. అవతలోడు బాగుపడుతున్నాడు అని చెప్పి మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు, తప్పుగా ఆలోచించవద్దు. మన జీవితానికి కావాల్సిందే అదొక్కటే. అవతలోడు బాగుపడ్డాడు అంటే ఓహో వీడు బాగుపడ్డాడు కాబట్టి కొంతమందికి సహాయం చేస్తాడు, అదొక్కటే అనుకున్నాను. మీరు ఒకడు బాగుపడితే మనకు మంచి ప్రయోజనమే కానీ చెడు కాదు. మనకు లేకపోయినా అవతలోడు బాగుపడితే సంతోషివ్వాలి. అవతలోడు సంతోషంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి. ఎప్పుడు కూడా చెడు అనేది మన మనసులోకి రావద్దు నాన్న. ఇప్పుడు నేను డైమండ్ వీడియోలు చేస్తాను, ఆ డైమండ్ వీడియోలో అవతలోడు దొరికిందనుకో నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఉంటుంది. నేను 30 సంవత్సరాల నుంచి తిరిగిన ఒక్కసారి దొరికింది, కానీ అది పోయింది. అది నేను చేసుకున్న పాపమో పుణ్యమో
లేకపోతే నాకు కలిసి రాలేదు, ఏదో మన పూర్వజన్మ సుకృతం ఉంటుంది. అంతేగాని దాని గురించి ఇగో ఈ స్వామి ఎంతో ఇదిగా హ్యాపీగా వచ్చి కలుసుకున్నాడు. నా సబ్స్క్రైబర్ అంట, ఎప్పుడు చూశాడో ఏవో నాకు తెలియదు. చాలా ఉన్నాయి నాన్న. అసలు ఎంత అనుభవించానంటే సైకిల్ యాత్రలో మామూలుగా కాదు. ఎంతో అసలు నేను ఎక్కడో వీడియోలు పెట్టడం ఏంటి, ఎక్కడెక్కడోళ్ళో వీడియోలు చూడటం ఏంటి, ఇంతమంది సబ్స్క్రైబర్లు చేయటం ఏంటి, మన వాళ్ళు చేయట్లా, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, కేరళ వాళ్ళు చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాన్న నాకు. మన వాళ్ళకంటే అట్లాంటివి ఉండవు. ఏమైనా జోకులు కావాలి, సరదాలు కావాలి, ఇంకా ఇక మరి నా లెక్కలోకి ముందు తర్వాత చూస్తారులే. అవి అయితే బాగా లైకులు చేస్తారు, మీరు షేర్లు చేస్తారు, సబ్స్క్రైబర్లు చేస్తారు. అప్పుడు చూద్దరుగానే ముందు ముసళ్ళు పడగా అంటారే, అప్పుడు ముందు పెడతా వీడియోలు. అంటే ఈ యాత్ర అయిపోయాక పెడతా, అప్పుడు చూద్దరుగానే స్వామి. అప్పుడైతే సూపర్గా చేస్తారు. వీటినైతే మీరు సబ్స్క్రైబ్ చేయట్లు. కానీ అలా బయట వాళ్ళే మిగతా 3 స్టేట్లో బాగా చేశాను నాన్న. అసలు మొత్తం నాకు ఇప్పుడు ఇంతకు ముందు వచ్చినాయి అన్నీ కూడా అక్కడయ్యే. సబ్స్క్రైబర్లు అందరూ వాళ్ళే. మనకంటే ఏం కావాలో నేను తర్వాత చెబుతాలే. మీరు సబ్స్క్రైబ్ చేయరు కదా, మన తెలుగు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయటం చేత అవ్వదు. అంత ఎట్టంటి అంటే అబ్బాయి ఎట్ట చెప్పాలి నేను, అవన్నీ బాగా చెబుతా మీకు, మామూలుగా కాదు. అసలు నేను 17 ఏజ్లోకి వెళ్ళి అప్పుడు చెబుతా. మీరు చేస్తే చేయటం, రాత్రి బాబు మీకు ఇష్టం.